మినిస్టర్ ధర్మేంద్ర అతని భార్య తులసి పాపను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు. ఇంతలో రుద్రాణి వచ్చి, కావ్య సామాన్యురాలు కాదు, దానికి అనుమానం మొదలైందంటే అంతు చూసే వరకు వదిలిపెట్టదు, జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇస్తుంది. దుగ్గిరాల వారింట్లో ఉన్న నా కొడుకు కూతురు ద్వారా అక్కడ జరిగేది మీకెప్పటికప్పుడు తెలియజేస్తాను అని రుద్రాణి అనడంతో ధర్మేంద్ర వణికిపోతాడు. పాప గుక్కపట్టి ఏడుస్తూ ఉండడంతో ఇందిర, అపర్ణ, ధాన్యలక్ష్మి ఎంత సముదాయించాలని చూసినా చిన్నారి ఏడు పాపదు. ఇంత జరుగుతున్నా కావ్య గదిలో నుంచి బయటికి రాకపోవడంతో రాజ్ బాధపడతాడు. అంతలోనే కావ్య వచ్చి పాపకు పాలు పట్టడంతో అంతా సంతోషిస్తారు. ఇదంతా చూసిన రేఖ రాహుల్ దగ్గరికెళ్లి పాపకు పాలు పట్టిందంటే ఆ బిడ్డను కావ్య ఒప్పుకున్నట్లే, నా కలల కోట కూలిపోయింది అని అంటుంది. కావ్య క్యారెక్టర్ను నువ్వు తక్కువ అంచనా వేశావు. ప్రేమ మమకారం కావ్య బ్లడ్ లోనే ఉన్నాయి. ఈ పాపే కాదు, ఏ పాప ఏడ్చినా కావ్య అలాగే పాలు పడుతుంది అని అంటాడు. ఆ బిడ్డను కావ్య ఒప్పుకోదు. ఇంతలో ఆ పాప హెల్త్ క్షీణించి చనిపోతుంది. ఇంటికి వారసుణ్ణి ఇవ్వలేక, రాజునలా చూడలేక కావ్య నలిగిపోతుంది. ఖచ్చితంగా రాజుని నీకిచ్చి పెళ్లి చేయమని పోరాడుతుంది అని రాహుల్ చెప్పడంతో రేఖ సంతోషిస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా జరిగింది. ఇక జనవరి 22వ తారీఖు ఎపిసోడ్ 936లో ఇంకా ఏం జరిగిందో చూద్దాం. బిడ్డను ఆడిస్తూ కావ్య గార్డెన్ లో ఉండడంతో అంతా షాక్ అవుతారు. మనం మన కోణంలోనే ఆలోచిస్తున్నాం కానీ కావ్య ఎందుకలా చెబుతోందో ఒక్కసారి ఆలోచించాలి అని అపర్ణ, ఇందిర రాజ్తో అంటారు. నా బిడ్డకు ఈ లోకాన్ని చూపించడం కళావతి కళ. ఆ ఆనందాన్ని అనుభవించకుండా అసలు ఆ బిడ్డ తనది కాదని అంటోందంటే నేను ఆలోచించకుండా ఉంటానా? నాకు కూడా కళావతి మాటల్లో నిజం ఉందనే అనిపిస్తోంది అనంటాడు రాజ్. మా బిడ్డను మార్చేశారు, ఈ పాప మా పాప కాదు అని డాక్టర్తో వాదించడానికి సాక్ష్యాధారం ఉండాలి కదా అనంటాడు. ధైర్యం చేసి అడిగినా డాక్టర్లు ఒప్పుకోరు, చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అనంటాడు. అక్క పడుతున్న బాధ కంటే అది చాలా చిన్నది అనంటుంది అప్పు. అక్క వాదనను, మన మాటను డాక్టర్లు నమ్మాలంటే చట్ట ప్రకారం పాపకు DNA టెస్ట్ చేయిద్దాం అనంటుంది అప్పు. ఆ మాటలు విన్న రాహుల్, రేఖ షాక్ అయిపోతారు. DNA టెస్ట్ లేకుండా అక్క మీద హాస్పిటల్లో కేసు వేయించలేం, కోర్టు కూడా ఖచ్చితంగా సాక్ష్యాధారం అడుగుతుంది అనంటుంది అప్పు. మనమే DNA టెస్ట్ కి వెళితే మంచిది, మనం కేసు వేయడానికి సాక్ష్యంగా ఉంటుంది. ఒకవేళ శాంపిల్స్ మ్యాచ్ అయితే అక్కే ఈ పాప తన బిడ్డని నమ్ముతుంది అనంటుంది అప్పు. వెంటనే DNA టెస్ట్ కి వెళ్లడమే మంచిదని దుగ్గిరాల కుటుంబం అంతా అంటారు. ముందు ఈ టెస్ట్ చేయించడానికి కావ్య నొప్పించాలి, ఆ బాధ్యత నీదే అని రాజుకి చెప్తుంది స్వప్న. కుటుంబ సభ్యుల మాట మేరకు కావ్య నొప్పించడానికి వస్తాడు రాజ్. నువ్వంటున్న మాటలు నీ మనసులో నుంచి ఊరికే రాలేదనిపిస్తోంది అని రాజ్ అనగానే, మీ భార్య మాటల మీద నమ్మకం ఉండి మాట్లాడుతున్నారా, లేక ఇంట్లో వాళ్ల బాధ భరించలేక నన్ను ఒప్పించడానికి వచ్చారా అని అడుగుతుంది కావ్య. ప్రతి మాటను ఎందుకు వేరే కోణంలో ఆలోచిస్తావు అని ప్రశ్నిస్తాడు రాజ్. మనకు తెలియకుండా పెద్ద నష్టం జరిగింది, నా బాధ మీకు అనుమానంగా కనిపిస్తోంది అని అంటుంది కావ్య. నాది అనుమానం కాదు, అక్షర సత్యం అని అంటుంది. దీని వెనుకన్న నిజం నిగ్గు తేల్చడానికి, తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలనుకుంటున్నాను అనంటాడు రాజ్. ఈ బిడ్డ మన బిడ్డ కాదని నిరూపించడానికి ఏం కావాలన్నా చేస్తాను అని కావ్య అనగానే, DNA టెస్ట్ చేయించాలి అనంటాడు రాజ్. ఆ మాటలతో కావ్య షాక్ అవుతుంది. ఒక కన్న తల్లి నా బిడ్డ నా ఒడిలో లేదు, పరాయి బిడ్డ నా దగ్గర ఉందని చెబితే ఎవరూ నమ్మరా అనంటుంది కావ్య. నీ మీద మా అందరికీ నమ్మకం ఉంది, కానీ కోర్టులకు కావాల్సింది సాక్ష్యం, అందుకే DNA టెస్ట్ చేయించాలనుకుంటున్నాను అని రాజ్ అంటాడు. నా మాటల మీద మీకు నమ్మకం లేదు అని కావ్య బాధపడుతుంది. ఒక తల్లి గుండెచాటు ఆవేదన అర్థం కావడం లేదా అని ప్రశ్నిస్తుంది. డాక్టర్లను నిలదీయాలంటే సాక్ష్యం కావాలి, అప్పుడే నీ ఆరోపణ నిజమవుతుంది అని అంటాడు రాజ్. దాంతో కావ్య DNA టెస్ట్ కి సరేనంటుంది. కావ్య DNA టెస్ట్ కి వెళుతున్నట్లు రుద్రాణి చెప్పగానే మినిస్టర్ ధర్మేంద్ర షాక్ అవుతాడు. బిడ్డల్ని మార్చాం కానీ ఆ ఫ్యామిలీని మాత్రం నమ్మించలేకపోతున్నాం అని అంటాడు ధర్మేంద్ర. ఆ కావ్యలాగా ఈ బిడ్డ నా పాప కాదని మీ ఆవిడ గనక గుర్తుపట్టుంటే కథ వేరేలా ఉండేది అని అంటుంది రుద్రాణి. ఇప్పుడొచ్చిన ప్రాబ్లం చాలు, మళ్లీ కొత్త టెన్షన్ వద్దు అని అంటాడు ధర్మేంద్ర. DNA టెస్ట్ కారణంగా కావ్యకు తన దగ్గరున్న బిడ్డ తన కన్న కూతురు కాదని తెలిసిపోతుంది. మీ హాస్పిటల్లోనే ఏదో తప్పు జరిగిందని తెలుస్తుంది. నిజం తెలిస్తే మీ భార్య తట్టుకోగలదా? తనకు పుట్టిన పాప త్వరలోనే చనిపోతుందని తెలిస్తే తాను అస్సలు తట్టుకుంటుందా అని రుద్రాణి నిలదీస్తుంది. నేనిదంతా చేసింది నా భార్య కోసమే, తన కోసం ఏమైనా చేస్తాను అనంటాడు మినిస్టర్. మీ భార్య మీద మీకున్న ప్రేమ ఈ కుటుంబాన్ని నాశనం చెయ్యాలనే నా పగ గెలవాలంటే మీరు వాళ్ళని ఆపి తీరాలి అని అంటుంది రుద్రాణి. ఉదయాన్నే డాక్టర్ వచ్చి కావ్య దగ్గర బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటాడు. DNA టెస్ట్ కి ఒప్పుకుంది మీకోసం, మన కుటుంబం కోసం
అని రాజ్తో అంటుంది కావ్య. రిపోర్ట్స్ వచ్చాకైనా నా మాటల్ని నమ్మితే చాలు. డిఎన్ఏ టెస్ట్ ఎలా వచ్చినా సరే కట్టుబడి ఉంటావా అని రాజ్ అడగ్గా, ఖచ్చితంగా ఆ పాపకి నాకు ఏ సంబంధం లేదని తేలిపోతుంది అనంటుంది కావ్య. ఈ పాప మన పాప కాదని రుజువైతే నీతో పాటే నేను కూడా మన బిడ్డ కోసం పోరాడతాను అనంటాడు రాజ్. డిఎన్ఏ టెస్ట్ కనుక మ్యాచ్ అయితే నీలో అనుమానం వదిలేయాలి, అన్నింటినీ మర్చిపోవాలి అనంటాడు రాజ్. రిపోర్ట్స్ అన్నీ నేననుకున్నట్టుగానే వస్తాయి అని కావ్య బలంగా చెప్తుంది. కావ్య పరిస్థితి తలుచుకుని అపర్ణ, సుభాష్లు బాధపడతారు. ఒకప్పుడు దాన్ని మనం అర్థం చేసుకోలేదు, ఎన్నో రకాలుగా బాధలు పెట్టాం, కాని ఎంతో ఓపికతో అన్నీ భరించి మన ప్రేమను సాధించింది. బిడ్డ నిలుస్తుందా లేదా అన్న పరిస్థితుల్ని దాటుకుని వారసురాల్ని ఇచ్చిందని మనమంతా పొంగిపోయే లోపు ఇలా జరిగిందేంటి అని బాధపడుతుంది అపర్ణ. బిడ్డ పుట్టే వరకు ఒక బాధ, ఆ బిడ్డ తన బిడ్డ కాదని కావ్య బలంగా చెప్పడమేంటి అని ప్రశ్నిస్తుంది. కావ్య బాధ కొట్టేసేలా లేదని, అన్ని కష్టాలు తొలగిపోయి మంచి రోజులొస్తాయని అంటాడు సుభాష్. మనందరి సంతోషం ఆ డిఎన్ఏ టెస్ట్ మీదే ఆధారపడి ఉంది. డిఎన్ఏ టెస్ట్ లో ఆ పాప కావ్య కూతురేనని వస్తే పర్వాలేదు అనంటుంది అపర్ణ. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.